అలాగే గోధుమ పిండితోటి అప్పాలు ఇలా చేశారంటే కనుక పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా ఈ అప్పాలనైతే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. తింటూ ఉంటే మాత్రం నోట్లో వెన్నలా కరిగిపోతుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో అయితే ఒక కప్పు వరకు కూడా బెల్లం పొడి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత దీంట్లోని కన్సిస్టెన్సీని చెక్ చేస్తూ మనము వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకుంటే జోరైపోతుంది, ఎక్కువైపోతుంది కాబట్టి మనం చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత గోధుమ పిండిని మనము ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకుంటూ అలాగే ఉండలు కట్టకుండా గట్టిగా అయిపోకుండా కూడా గోధుమ పిండిని మనము యాడ్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఈ బెల్లం సిరప్ ఉంది కదండీ! దాంట్లోని పిండంతా కూడా బాగా కలిసే వరకు కూడా చెక్ చేసుకుంటూ మనం కలుపుకోవాలనమాట. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. మనకి ఈ అప్పాలు చేసుకోవడానికి ఎంత కన్సిస్టెన్సీ కావాలి అని చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుందండి. ఈ అప్పాలనైతే మనము ఆయిల్‌లో వేయకుండా జస్ట్ ఒక పాన్ పెట్టేసుకొని స్టవ్ పైన దోసల్లాగా వేసుకోవచ్చండి. దీనివల్ల ఎక్కువ ఆయిల్ అనేది యూజ్ చేయనవసరం లేకుండా, ఆయిల్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తే హెల్త్‌కి మంచిది కాదు కదండీ! ఇలాగ ట్రై చేసి కూడా మనము మిస్ అయినటువంటి టేస్ట్‌నంతా కూడా ఇప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చనమాట. ఆయిలీ ఫుడ్ అని చెప్పేసి తినటానికి భయపడుతూ ఉంటాం కదండీ! అలాంటప్పుడు ఇట్లాగా పాన్ పైన దోసల్లాగా వేసుకొని లెస్ ఆయిల్ తోటి చేసుకొని తింటే గనక చాలా హెల్తీ అనమాట. ఇవి అయితే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ధైర్యంగా తినొచ్చండి. ఇలా దోసల్లాగా వేసుకున్న తర్వాత దీని చుట్టూరు కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్‌లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి వేస్తే కూడా అది ఇంకొక టేస్ట్ తోటి చాలా బావుంటుంది. ఆయిల్‌తో ఒక టేస్ట్ ఉంటుంది. నెయ్యితోటి ఇంకొక టేస్ట్ ఉంటుంది కదండీ! సో, పిల్లలు నెయ్యి ఇష్టపడితే కనుక మనం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ కూడా మనము బాగా కాల్చుకోవాలండి. ఇలా రెండు వైపులా తిప్పుకొని కాల్చుకుంటే మనకి చక్కగా ఈ దోసలు రెడీ అయిపోతాయి. ఇంతే అండి, చాలా సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా మనము ఈ అప్పాలనేది పిండితోటి, గోధుమ పిండితోటి చేసుకోవచ్చు. మిగిలిన పిండంతటితో కూడా నేను ఒక పెద్ద దోసలాగా వేసేసానండి. ఇప్పుడు దీన్ని కూడా మనము ఫ్రై చేసేసుకుంటే, అంటే కాల్చుకుంటే గనక మనకి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి, బెల్లంతో చేసిన అప్పాలైతే రెడీ అయిపోయాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరొక్క లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్‌కి చాలా బూస్టింగ్ అనేది ఉంటుంది. నాకు కూడా ఇంకా ఇంకా వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.